హాయ్ అండి. ఇవాళ మ్యాంగ్లూర్ స్టైల్ ఎగ్ మసాలా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దోశలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. దాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, 8 ఎండుమిర్చి, చింతపండు వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకొని కొన్ని వాటర్ చేసేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించుకున్న కోడిగుడ్లు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కరివేపాకు, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని గ్రేవీకి తగ్గట్టు కూడా వాటర్ యాడ్ చేసేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మరుగుతున్నప్పుడు గుప్పెడంత కొత్తిమీర కట్ చేసేసుకొని వేసుకొని మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగ్లూర్ స్టైల్ ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.